brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పూరి జగన్నాథ్ పనైపోయింది. ఇక ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పట్లో పూరి సినిమా చేయడం కష్టమే. ఇదిగో ఇలాంటి కమెంట్స్ వినిపించాయి నిన్నటి వరకు. కానీ తాజాగా ఓ సంచలన కాంబినేషన్తో రాబోతున్నారు పూరి. ఎవరు ఊహించని హీరోతో సినిమా ఓకే చేయించుకున్నారీనా? మరి ఎవరా హీరో, ఏంటా సినిమా? పడడం, లేవడం, పరిగెత్తడం ఈ మూడు పూరి జగన్నాథ్కు తెలిసినంతగా టాలీవుడ్లో మరే దర్శకుడికి తెలియదేమో. ఎన్నిసార్లు కింద పడినా అదే రేంజ్లో బౌన్స్ బ్యాక్ ఇస్తూ ఉంటారు పూరి. కాకపోతే కొన్నాళ్లుగా ఈయన గ్రాఫ్ చూసి ఈసారి కంబ్యాక్ కష్టమే. పూరి పనైపోయినట్లే ఇంకా అనుకున్నారంతా. 2000 నుంచి 2010 మధ్యలో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, దేశముద్రు, చిరుత లాంటి సినిమాలిచ్చిన పూరి 2012 నుంచి ఇప్పటివరకు కేవలం బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్తో సరిపెట్టుకున్నారు. ఈ మూడు మినహాయిస్తే గత 15 ఏళ్లలో పూరి నుంచి చెప్పుకోదగ్గ సినిమాలే లేవు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి డిజాస్టర్స్ చూశాక పూరి జగన్నాథ్తో సినిమా చేయాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు మన హీరోలు. కొన్ని రోజులుగా చాలా మంది హీరోలకు కథలు చెప్పడానికి చూశారు పూరి. కానీ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. కానీ కాస్త లేట్ అయినా సెన్సేషనల్ హీరోతో నెక్స్ట్ సినిమా ఓకే చేయించుకున్నారు పూరి జగన్నాథ్. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త సినిమా ఉండబోతోంది. దానికి నిర్మాత కూడా పూరినే. తన స్టైల్లో కమర్షియల్ కథ కాకుండా విజయ్ కోసం క్రైమ్ థ్రిల్లర్ను పూరి రెడీ చేశారని తెలుస్తోంది. ఉప్పెన తర్వాత చాలా మంది తెలుగు దర్శకులకు నో చెప్పిన విజయ్ సేతుపతి పూరికి ఓకే చెప్పారంటే సంథింగ్ స్పెషల్ ఉన్నట్లే. మరి ఈ కాంబో ఏం చేయబోతుందో చూడాలి.